సో విద్యాసాగర్ గారు అయితే ఏంటంటే సీనియర్ మోస్ట్ ఆయన అకాడమిషియన్, అలాగే ఎన్టీఆర్ గారికి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు వారు. అర్జాన్ గారు మీకు అలాగే 99 ప్రేక్షకులకి, మా మిత్రపక్షమైన జనసేన నేత రజనీ గారికి, అనలిస్ట్ కృష్ణాంగల్ గారికి, వైసీపీ నేత వెంకటరెడ్డి గారికి, ప్రొఫెసర్ గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున నమస్కారాలు. చాలా కష్టపడుతున్నారు సార్ అధికార పక్షం వాళ్ళు, మామూలుగా కష్టపడట్లేదు. జనసేన తెలుగుదేశం పార్టీ బంధాన్ని ఏ కోణం నుంచి గడ్డి కొట్టాలి, ఎలా కొడితే వీళ్ళ బంధాలు విడిపోతాయి, అబాబాబాబాబాబా ఈ ప్రశ్న. ఇప్పుడు అరుణాజమయ్య గారు కుల పెద్ద, ఆయన కాపు సంఘం నాయకుడు, ఆయన ఏదో కూర్చొని వాళ్ళ పెద్దల మధ్యలో కూర్చొని ఒక అభిప్రాయానికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ అభిప్రాయం తెలియజేశాడు. కానీ జనసేన అనేది ఒక పార్టీ, ఆ పార్టీలో ఒక నియమ నిబంధనలు ఉంటాయి. నాకు అడ్డుపడద్దండి ప్లీజ్, దయచేసి లేకపోతే వెళ్ళిపోండి. వెంకరెడ్డి గారు ఆయన కులానికి పెద్ద అంటే ఏ కులానికి పెద్ద అని అడుగుతున్నాను, తెలియక నాకు. నేను మాట్లాడేది ఇంటరప్ట్ చేయదండి, రిక్వెస్ట్ గా చెప్తున్నాను. వెంకరెడ్డి గారు చౌదరి గారిని మాట్లాడండి. వెంకరెడ్డి గారు చౌదరి గారిని సబ్జెక్ట్ పక్క వెళ్ళిపోతా ఉంది. అది మంచి సాంప్రదాయం కాదు నా రిక్వెస్ట్ అంతే. ఒకటి, అరుణాజమయ్య గారు వాళ్ళు కాపు సామాజిక వాళ్ళ సంస్థల్లో మీటింగులు జరుపుండొచ్చు, వాళ్ళు సలహా చెప్పచ్చు. ఇప్పుడు వాసుదేవన్ గారు ఏ రకంగా వార్తలు చదవాలో ఆయన తెలుసు, ఏ రకంగా ప్రజెంట్ చేయాలో డబల్ అని చెప్తారు. నేను చెప్పి సార్ ఈ కోట్ తీసేసేయండి, అద్దాలు వేసుకోండి, ఇదంతా షార్ట్ వేసుకోండి అని చెప్తే అది నియమ నిబంధనలు ఒప్పుకోరు. అలాగే ఒక పార్టీకి సలహా ఎవరైనా ఇచ్చు, ప్రొఫెసర్ గారు ఇవ్వచ్చు, కృష్ణాంజలి గారు ఇవ్వచ్చు, నేను ఇవ్వచ్చు, అందరూ ఇవ్వచ్చు. తీసుకోవడం తీసుకుపోకపోవడం ఆ పార్టీ ప్రధానం. ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మారిపోయిన బదిర ముఖ్యమంత్రి, అడదూడంగా మాట్లాడుతున్న ముఖ్యమంత్రిగా తయారైపోయాడు. అటువంటి సిచ్యువేషన్ ఈ పార్టీని ఓడగొట్టడమే మా ధ్యేయం. జనసేన నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఎవరు ముఖ్యమంత్రి గారు మా చర్చే లేదు అసలు. మేము ఎప్పుడూ డిసైడ్ అయిపోయినాం, సీట్లు కూడా డిసైడ్ అయిపోయి, మీకు తెలుసో తెలియదు. మేము వేసి ఎత్తుగాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుందని బ్లాక్ అయిపోయి ఆయన 170 సీట్లు మర్చిపోయి వైనాట్ పులివెందులైన పరిస్థితి వచ్చేస్తుంది. ఎందుకు మండలం వచ్చిందంటే ఈరోజు చూడండి 11-12 నియోజకవర్గాల్లో వాళ్ళు ఎవరన్నా మార్చారు, వాళ్ళు ఎత్తుకుంటున్నారు పరువు, తరుపుకునే లోపల ఎమ్మెల్యేలు పరిగెత్తి పరిశీలనలు పరిగెత్తి. నేను అనడం ఏంటంటే జనసేన తెలుగుదేశం పార్టీ ఉన్న బంధానికన్నా మీ వైసీపీ పార్టీలో ఉన్న నాయకులు పారిపోతున్నారే, వాళ్ళు కాపాడుకోండి అనేసి. రెండో విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ, ఒక్క నిమిషం వెంకటరెడ్డి, మనం వెంకటరెడ్డి గారు ఇచ్చారు కదా, మోటివేటర్ గారు నాకు టైం ఇచ్చారు. మర్చిపోతున్నావు నాకు అర్థం కావట్లేదు. సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాం, ఏం సబ్జెక్ట్ మీద చెప్తున్నారు. మీ వైసీపీ నాయకుల పార్టీ మాట్లాడి మీరు మీ అభిప్రాయం చెప్పొచ్చు. అదే తెలుగుదేశం పార్టీకి మేము చెప్పాలి కదా, మాకు ఇచ్చిన టైం మేము వాడుకోవాలి కదా. మీరు మాట్లాడినప్పుడు నీ దూరి ఎందుకు ఇలా అన్నావు, అందుకు అలా అన్నావు అంటే ఎందుకంటే ప్రజలకు మీ నివాసం తెలుగుదేశం పార్టీ ఇవ్వాల్సిన సందేశం పోదు. వాసుదేవన్ గారికి ఆ విషయం అర్థమైంది. రెండో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యంలో ఉండొచ్చు, ఆ తర్వాత ఇప్పుడు జనసేన పార్టీకి పెట్టచ్చు. ఆయన కొన్ని కార్యక్రమాల పైన ఆయన కొంత అవగాహన, దాంట్లో పార్టీ పిఎస్సి చైర్మన్ నరేంద్ర గారు కానీ కొంత పార్టీ ముఖ్య నాయకులు కానీ కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి చేసుకుంటాం. మేమేంటంటే లేదు ఆయన మాట్లాడివ్వండి, అది కామెడీ ఎంటర్టైన్మెంట్ తర్వాత మాట్లాడుతున్నాం. ముందర ఆయన మాట్లాడివ్వండి ప్లీజ్. వెంకటరెడ్డి గారు ఆయన మాట్లాడివ్వండి. వెంకటరెడ్డి గారు ప్లీజ్. మాట్లాడలేదు, ఒక్క నిమిషం వెంకటరెడ్డి, దయచేసి మీ ప్రశ్న నేను అర్థం చేసుకోగలను ప్లీజ్. ఎందుకంటే జనసేన తెలుగుదేశం పార్టీ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంటారు ఎవరు ముఖ్యమంత్రి అని పైన. అలాగే ప్రొఫెసర్ గారు మాట చెప్పారు, ఎవరైనా సరే ఆఫ్టర్ ఎన్నికల తర్వాత బలాబలాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు మంత్రి, ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు సహాయ మంత్రి లేదా డిప్యూటీ మంత్రి నేర్చుకుంటారు. ఇప్పుడు జనరల్ గా ఏ ఎలక్షన్ అయినా జరిగేది అది. ఇప్పుడు చూడండి తెలంగాణ, అలాగే కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు. కర్ణాటకలో కుమారస్వామి గారి పార్టీ రింగ్ మాస్టర్ అవుతారని చాలా డిస్కస్ జరిగింది అప్పుడు ఎలక్షన్ లో. అలాగే తెలంగాణలో బీజేపీ రింగ్ మాస్టర్ అవుతారని ఒక డిస్కస్ జరిగింది. చివరికి ఎవరు ఏ మాస్టర్ అయినారో మనం కళ్ళారు చూసాము.
అట్లా ఎవరో ఊహించుకుంటారు, ఏదో అయిపోతుంది. కానీ ప్రజల తీర్పు ఎలా ఉంది ఇప్పుడు? జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆవశ్యకత ఉంది, వస్తుందనే నమ్మకం మాకు బలంగా ఉంది. మేము నిర్ణయించుకున్న తర్వాత నాయకత్వం ఎవరైతే ఉన్నారో జాయింట్ యాక్షన్ పార్టీ తరఫున వీళ్ళు, జనసేన పార్టీ తరఫున వీళ్ళు నిర్ణయించుకుంటాం. అంతేగాని బలాబలాలను బట్టే పార్టీలో గౌరవప్రదమైన స్థానాలు ఉంటాయనేది నా ఉద్దేశం. ఇంకోటి, కుల మీడియా మాత్రం వాస్తవంగా వాసుదేవన్ గారు చాలా పెద్ద ఎత్తున జనసేన తెలుగుదేశం పార్టీ మైండ్ గేమ్ అని చాలా పెద్ద ఎత్తున బంధం జరగడం కోసం అనేక రకాల ట్యాపులు చేస్తున్నారు. దాంట్లో పడకూడదని మా నాయకులు చెప్తున్నారు, జనసేన మిత్రులు పవన్ కళ్యాణ్ కూడా డైరెక్ట్ చెప్పారు. కాబట్టి మాకు అటువంటి ఆలోచన లేదు. ఎవరెన్ని రెచ్చగొట్టినా రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన తెలుగుదేశం పార్టీ పోరాటం చేసి వైసీపీని ఓడగొట్టి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని 100% మా ప్రభుత్వం ఏర్పరిచే వరకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం. చౌదరి గారు, నాదో ప్రశ్న.